నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ లక్ష్యంగా తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంపై అరవింద్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అరవింద్ కుటుంబ రాజకీయం మొదలైందే కాంగ్రెస్ పార్టీతో అనే విషయాన్ని ఆయన మర్చిపోకూడదు అని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే కానీ రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని మంత్రి లక్ష్మణ్ హెచ్చరించారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ జగిత్యాల జిల్లాకు వచ్చేసి ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఏకవచనంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేరు తీసుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడడం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రితో సంబంధం ఉన్నదని మాట్లాడడం, వ్యక్తిగతంగా కూడా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ధర్మపురి అరవింద్ అనేది ఆరంభం అనేది వారి కుటుంబం ఆరంభమే కాంగ్రెస్ పార్టీ నుంచి. వారి తండ్రి గారు డి శ్రీనివాస్ గారు అక్కడి నుంచి రాజకీయ జీవితాన్ని కానీ మొదలుపెట్టినటువంటి ధర్మపురి అరవింద్ గారు వచ్చి నోటికి ఎంత వస్తుందంత మాట్లాడుతుంటారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంతా ఉంది. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మీ అందరూ ఉండగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మేరస జోడో అని మాట్లాడిందంటే దాని అర్థమేందో చెప్పు. బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్యమైన జీవితం నుంచి ఇండిపెండెంట్గా జడ్పీటీ సభ్యునిగా ప్రజలతో గెలుపొంది స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్సీగా సభ్యునిగా ఎన్నికై తిరిగి శాసనసభ్యుడిగా ప్రజలతో ఎన్నుకోబడి తిరిగి పార్లమెంట్ సభ్యునిగా ప్రజలు ఆశీర్వదించిన తర్వాత అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర పిసిసి అధ్యక్షునిగా చేపట్టినట్టు సందర్భంలో మీరు భారతీయ జనతా పార్టీ సంబంధించిన పార్టీ 2014 నుంచి ఈ రాష్ట్రంలో అధికారం నుండి కేసీఆర్ను ఎదుర్కోలేక కేసీఆర్ జిమ్మికులకు మీరు జవాబు చెప్పలేని పరిస్థితుల్లో మీ పార్టీ ఉండి 118 సెగ్మెంట్ల లోపల మీరు బలమైన అభ్యర్థులు పెట్టలేని పరిస్థితిలో ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క మాట అనుకుంటా రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి వచ్చేస్తంత మాట్లాడుతున్నావు కదా, మేము ఇక్కడి నుంచి ఇప్పుడు మాట్లాడలేమా? ప్రజలతో ఎన్నుకోబడ్డం ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగపరంగా ప్రజల ఓట్ల ద్వారా మనం ఎన్నుకోబడి చట్టసభలో పోయినప్పుడు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగపరంగా ఒక శాసనసభ్యులందరూ కలిసి ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఒక ముఖ్యమంత్రి కుర్చీని పట్టుకొని వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడమనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి అంటున్నాం. నీ భారతీయ జనతా పార్టీ లెక్క నాగ్పూర్లో కూర్చొని మీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యూహం ఏదైతే ఉంటుందో ఆ వ్యూహాన్ని అమలు చేసే కాంగ్రెస్ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ మీరు ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకుపోయే పార్టీ.